హాయ్ నమస్తే, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అంక సౌమ్య. అల్లరి నరేష్ ఎన్ని విభిన్నమైన పాత్రలు చేసినప్పటికీ, ఎన్నో కొత్త రూపాల్లో, కొత్త జోనర్స్లో ఇప్పుడు సినిమాలు చేస్తున్నప్పటికీ, అల్లరి నరేష్ అనగానే మనకి గుర్తొచ్చేది ఆ కితకితలు, అలాగే ఆ బెండప్పారావు ఆర్ఎంపీ ఇలాంటి సినిమాలు మాత్రమే. హాస్యం ఈ ఒక్క జోనర్లో సినిమాలు తీయాలి అంటే తెలుగునాట కేవలం ఒక్క హీరో పేరు వినిపిస్తుంది, ఆయనే అల్లరి నరేష్. అదే జోనర్లో తిరిగి ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నట్టుగా కొత్త ప్రకటనతో అందరినీ ఉర్రూతలూగించారు అల్లరి నరేష్. రంభా ఊర్వశి మేనక అని కొత్త టైటిల్తో ఆయన ఒక సినిమాలో నటించబోతున్నారు. ఇది కంప్లీట్లీ ఫన్ ఫ్యాంటసీ వరల్డ్లో ఉండబోతుందని చెప్పి తెలుస్తుంది. ఇందులో చంద్రమోహన్ చింతాడ దర్శకత్వం వహిస్తున్నారు. అండ్ దీన్ని అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే హాస్య మూవీస్ కలగలిపి నిర్మిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఈ సినిమాకి సంబంధించి ఆయన బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ని రిలీజ్ చేశారు. ఇందులో స్వర్గలోకంలో ఉన్న అల్లరి నరేష్ ఎలాంటి అల్లరిని అక్కడ క్రియేట్ చేయబోతున్నాడు, ఎంత అద్భుతంగా అక్కడ ఒక హాస్యాన్ని పండించబోతున్నాడు అన్న జోనర్లో అయితే ఈ సినిమా ఉండబోతుంది. దీన్ని సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. ఇందులో వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, నరేష్ అలాగే మురళీధర్ గౌర్ ఇలా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా అల్లరి నరేష్కి బర్త్డే విషెస్ చెప్తూ ఖచ్చితంగా మళ్ళీ తిరిగి తన మార్క్ని తన సొంతం చేసుకోవడానికి అల్లరి నరేష్ ఈ సినిమా చేయబోతున్నాడని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆల్ ది బెస్ట్ తెలుపుతూ మళ్ళీ కితకితలు రేంజ్లో అల్లరి నరేష్ని చూడాలనుకుంటున్నామని చెప్పేసి వారి యొక్క ఒపీనియన్ని తెలియజేస్తున్నారు. మరి అల్లరి నరేష్ ఇప్పటిదాకా చేసిన కామెడీ ఓరియంటెడ్ సినిమాలో మీ ఫేవరెట్ ఏది? అలాగే ఈ రంభా ఊర్వశి మేనక ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.